ఆ మార్గంలో వాహనాలు వెళ్ళాలంటే భయం పుట్టిస్తుంది. ఎక్కడ పంక్చర్ అవుతుందో, ఎప్పుడు వాహనాలు బోల్తా పడతాయో అన్న భయం అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. శ్రీకాకుళం జిల్లా పలాస పాత జాతీయ రహదారి వద్ద గల పెట్రోల్ బంక్ నుంచి వజ్రపు కొత్తూరు మండల కేంద్రం వరకు ఉన్న రోడ్డు పరిస్థితి దయనీయంగా మారింది. 2019లో గత ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన రోడ్డు విస్తరణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయడంతో ఇక వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇదే విషయంపై ఆర్ఎన్బి అధికారిని వివరణ కోరగా గత ప్రభుత్వంలో సంబంధించిన కాంట్రాక్టర్కు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్లనే పనులు అర్ధాంతరంగా నిలిపివేశారని, ఇప్పుడు మరలా ప్రారంభించాలంటే కొత్త రేట్లతో మాత్రమే పని ప్రారంభించగలమని కాంట్రాక్టర్ చెబుతున్నట్లు ఆర్ఎన్బి అధికారులు చెబుతున్నారు. ఈ రోడ్డు అయితే చాలా కాలం నుండి ఇలానే ఉండిపోయింది. ఎంతోమంది దారంట వెళ్ళిన వ్యక్తులందరూ ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కడుపుతో ఉన్న గర్భిణీ స్త్రీలు చాలా ఎక్కువగా ఇబ్బంది పడడం జరుగుతుంది. అలాగే రాకపోకలు యందు దూరాలు ప్రయాణం చేసిన వారికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్రయాణం కూడా లేట్ అవడంకి ఈ రోడ్డు చాలా కారణమవుతుంది. అలాగే ఈ రోడ్డు వెంబడి రోజుకి 1000 సంఖ్యలో వాహనాలు నడుస్తుంటాయి. అన్నీ రిపేర్లు అవ్వడం, మరి వెళ్తుండగా బండి మీద నుంచి జారి పడిపోవడం, వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ విధంగా ఈ రోడ్డు నిలిచిపోవడం వల్ల మనుషులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. తక్షణమే ప్రభుత్వం దీన్ని చూసి రోడ్డుని వేస్తారని మనం చేసుకుంటున్నాం. ప్రాబ్లంగా ఉంది రోడ్డు అయితే. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళిన పిల్లలకు ఇబ్బంది. తర్వాత బళ్ళు వారానికి ఒకసారి రిపేర్లు అయిపోతున్నాయి. ఈ మెటల్ రాళ్ళు ఒక్కొక్కరికి తగిలిపోయి స్లిప్ అయిపోయి మొత్తం చాలా కన్నాలు అయిపోతుంది సార్. చాలా ప్రాబ్లంగా ఉంది మొత్తానికి. ఎప్పుడు మరి క్లియర్ చేస్తారు ఏటో.